మా తాతగారు ఎప్పుడో దగ్గర 40 సంవత్సరాల క్రితం కొన్న భూమిని కొంతమంది వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే అది దేవాదాయ శాఖ భూమి అని చెప్పి దాని మీద స్టాంప్ వేశారు. రెవెన్యూ సదస్సు పెట్టడం వల్ల ఏంటంటే రైతు సోదరులకు వాళ్ళకు ప్రోత్సాహం కలిగించడం. భూ కబ్జాదారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు చాలా జరిగినాయి. మీ ల్యాండ్లో మాకెంత వస్తుంది, మేము ఎంత తినాలా, మీకు ఎంత ఇవ్వాలని స్పందన పెట్టేవాళ్ళు. వాళ్ళకన్నా పబ్లిసిటీ చేసింది ఏముందండి, వాళ్ళు చిన్న చితకా దానికి పెద్ద పబ్లిసిటీలు చేసుకున్నారు. ఏదైతే ఈ భూ కబ్జాలు జరిగినాయో, అన్యాయం జరిగిందో, ఆక్రమణ గురయ్యాయో వాటిని మీరు అర్జీ పెట్టుకున్న 45 రోజుల్లో మేము పరిష్కరిస్తామని ఒక భరోసా ఆయన ఇవ్వడం జరిగింది. దానిపై ప్రజల్లో చాలా అద్భుతమైన స్పందన ఏర్పడింది. ఎందుకంటే ఇది ఎలక్షన్స్కి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టబోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, అనౌన్స్ చేశారు. అయితే అది తప్పని, ఆ విధానం తప్పని చెప్పేసి ప్రజలు అతనికి గట్టిగా గుర్తు చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ రెవెన్యూలో భాగంగానే ఈ రెవెన్యూ గ్రామ సదస్సులు పెట్టడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడితే మాకు చాలా సంతోషంగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు వీఆర్ఓలు, ఎంఆర్ఓలు అయితే పాటు ఉండి సమస్యను ఎమ్మటే పరిష్కరిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇదివరకు గత ప్రభుత్వంలో వెళ్తే ఏమో అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అనేవాళ్ళు, ప్లస్ ఆ స్థలం ఉందో లేదో కూడా జనాల భయభ్రాంతుల్లో ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సులు పెట్టి జనాలకి అతి దగ్గర అవుతున్నారు. మా తాతగారు ఎప్పుడో దగ్గర 40 సంవత్సరాల క్రితం కొన్న భూమిని కొంతమంది వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే అది దేవాదాయ శాఖ భూమి అని చెప్పి దాని మీద స్టాంప్ వేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చోట్ల తిరిగితే ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ సదస్సులు పెడతాం వలన అలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అదొకటిను, ఈ వైసీపీ ఈ నాయకులు పెద్దిరెడ్డి గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, వీళ్ళంతా భూ కబ్జా చేసి ఉన్నారు. ఈ సదస్సులు ఏంటంటే పెడితే ఏంటంటే ఎవరు ఎక్కడ కబ్జా చేశారు, ఏం చేశారు అవన్నీ బయటకు వస్తాయి. మేము మా ల్యాండ్ సమస్య గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము స్పందన అని చెప్పి. ఏమి లేదు, ఏ పరిష్కారం లేదు. వాళ్ళు ఏదో 4 రోజులు పెట్టారు, తీసేశారు. అలా కాదు, 5 సంవత్సరాలు సమస్య పరిష్కారం అయ్యే మార్గం చూడాలి, కానీ ఏదో 4 రోజులు పెట్టి తీసేస్తే అలా. రెవెన్యూ సదస్సు పెట్టడం వల్ల ఏంటంటే రైతు సోదరులకు వాళ్ళకు ప్రోత్సాహం కలిగించడం. వాళ్ళ భూమి మీద ఉన్న అనేక రకాలైన సమస్యల మీద కూడా త్వరలో ఒక యాక్ట్ని తీసుకొచ్చి దాన్ని కూడా ఈ మొత్తాన్ని క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం. వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెవెన్యూ సదస్సు పెడితే ముఖ్యంగా అన్యాక్రాంతాల మీద, ఆక్రమణల మీదే తప్ప రెండోది మా భూమికి ఇంత ఉందని చెప్పేవాడే లేడు. ఇవాళ ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ పల్లెటూరులో ఎక్కడ చూసినా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టిన తర్వాత ఎక్కువ శాతం ఈ ఆక్రమణల గురించి, ఒక సెంటు స్థలం ఇచ్చే దాని మీద రైతుల దగ్గర నుంచి ఏ విధంగా గుంజుకొని తద్వారా వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు, ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం వల్లే ఈరోజు ఈ మొత్తం ప్రజలకు వెలుగులోకి వస్తాయని తెలియదు. భూ కబ్జాదారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు చాలా జరిగినాయి. వక్బోర్డు భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, అనేక మంది వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులకు కానీ కట్టబెట్టి సెక్షన్ 22A తొలగించి వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇవ్వటం, వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో పేర్లు మార్చడం, ఇలాంటి అనేకం జరిగినాయి. వక్బోర్డుకి సంబంధించిన కొన్ని లక్షల ఎకరాలు భూ కబ్జాలు అయినాయి. అలానే దేవాదాయ శాఖకి సంబంధించిన దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతం. ఇలాంటి సదస్సులు పెట్టడం వల్ల అసలు పాత రికార్డ్స్ మొత్తం చూస్తారు. కంప్లీట్గా వక్బోర్డు భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, తిరిగి ఆ దేవాలయానికి కానీ ఆ వక్బోర్డుకి కానీ అప్పగించడం జరుగుతుంది. గతంలో స్పందన దేనికోసం అండి? ఇప్పుడు మీకు ఎంత ల్యాండ్ ఉంది ఒకసారి సర్వే చేయండి. మీ ల్యాండ్లో మాకెంత వస్తుంది, మేము ఎంత తినాలా, మీకు ఎంత ఇవ్వాలని స్పందన పెట్టేవాళ్ళండి. ఇప్పుడు స్పందన అలా కాదండి. ఇప్పుడు ఎవరిది ఈ భూమి, ఎవరిది ఈ ఆస్తి, ఎవరిది 24 గంటలు నాకు ప్రభుత్వం నుంచి ఏమంటారు దాన్ని 24 గంటలు దీని మీద నాకు స్పందన కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి తీరు చూడండి ఎలా ఉంటుంది. చిన్న పిల్లల పక్కన కూర్చొని భోజనం చేసి వచ్చారు మొన్న. అదే ఆయన ఎక్కడికైనా వెళ్ళమానండి, చెట్లు పొట్లు, ఆ రోడ్లు, మొత్తం ఆ ఊరు మొత్తం బంద్. వాళ్ళకన్నా పబ్లిసిటీ చేసింది ఏముందండి, వాళ్ళు చిన్న చితకా దానికి పెద్ద పబ్లిసిటీలు చేసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్కీములు వదిలి కూడా పబ్లిసిటీ చేయలేదు. ఈరోజు మంచి పని చేస్తున్నాం, పబ్లిక్ పని, అది పబ్లిసిటీ చేయాల్సిన అవసరమే లేదు. పబ్లిక్ పని కాబట్టి పబ్లికే చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ పేరెంట్స్తో టీచర్స్తో కూర్చోవడం అనేది ప్రభుత్వ యంత్రాంగం చాలా మంచిది అని చెప్పుకుంటున్నారు పబ్లిక్.